హలో హాయ్, ఎంతమందికి ఈ బీట్రూట్ అంటే ఇష్టం? చాలా తక్కువ మంది ఉంటారు కదా. నేనైతే బీట్రూట్ చట్నీ ఎక్కువగా చేస్తాను. ఈరోజైతే సింపుల్గా ఫ్రై చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఎందుకనంటే బీట్రూట్ ఎవరు తినకపోయినా ఒకళ్ళు ఇద్దరు ఇంట్లో తింటూ ఉంటాం కదా. సో ఈ బీట్రూట్ అయితే ఫ్రై చేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసేసి మామూలుగా ఫ్రై చేసుకొని దీంట్లో ఒక సింపుల్ ఒక పొడి చేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ పొడి ఏంటో మీకు చూపిస్తాను. దాంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము అనేది మనం చూద్దాం. ఓకే, ఏ రెసిపీ చేయాలి అన్నా కొంచెం మంచిగా టేస్ట్ రావాలంటే, ఆ టేస్ట్ని ఎన్హాన్స్ చేయాలంటే, ఇంకా తినలేని వాటిని తినేటట్టు చేసుకోవాలంటే వాటికి కొంచెం స్పెషల్ పౌడర్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. మన అమ్మ వాళ్ళు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు. నేను కూడా ఇది ఆల్మోస్ట్ తెలిసినా కూడా మీరు ఒకసారి తెలియకపోతే ఫాలో అవ్వండి. నేనైతే ఆల్రెడీ మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసుకున్నాను కాబట్టి ఇక్కడే చూపించేస్తున్నాను. ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర ఇవైతే వేసేసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, దీంట్లో కొంచెం నువ్వులు వేసుకున్నా కూడా మన యొక్క బీట్రూట్ కర్రీలో వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మా దగ్గర అయితే ఎప్పుడు కూడా పొద్దాకా ఎవరో ఒకరు వెండర్స్ వస్తూనే ఉంటారు. వాళ్ళ యొక్క వాయిస్ వినపడుతూనే ఉంటుంది. నేను వాయిస్ ఓవర్ చేయట్లేదు, అంటే ఇవి రికార్డ్ చేసి మళ్ళీ చేసి ఎడిట్ చేసి ఇవన్నీ చేసే బదులు ఒకేసారి ఇలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనేసి నాకున్న ఇంట్రెస్ట్ ప్రకారం ఇదైతే చేసేస్తున్నాను. నా వాయిస్ ఎలా ఉంది, క్లియర్గానే ఉందా లేదా, అసలు వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది ఒక కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడైతే ఇంకా ఈ ఫ్రై అవుతుంది కదా, వీటిని ఆల్రెడీ నేను కుక్కర్లో పెట్టి తీసేసాను. సో మనకి అంటే పెద్దగా బాయిల్డ్ అవసరం లేదు. కొంచెం రాగా తినే వాళ్ళకైతే అస్సలు అవసరం లేదన్నట్టు నేను కొంచెం ఫ్రై చేస్తేనే దానికి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని ఇలా చేస్తున్నాను. మరి మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏంటి, పొడి అయితే వేసేసుకున్నాం కదా. ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే కొబ్బరి వేసుకుంటున్నాం కదా, దాంట్లోనే ఎండు కొబ్బరి పొడి కాబట్టి ఇంకా కొంచెం ఆయిల్ తక్కువగా వేసుకుంటే బాగుంటుందని. ఎక్కువగా వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఇలా అయితే బీట్రూట్ ఫ్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా పప్పు ప్లస్ బీట్రూట్ కాంబినేషన్తో నా లంచ్ అయితే చేసేస్తాను. మీరేం లంచ్ చేస్తున్నారు కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, సబ్స్క్రైబ్, షేర్. బాయ్ బాయ్.